హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ యొక్క జూలై మంత్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం 2026లో తల్లికి వందనం కింద విద్యార్థులకు అందజేసే వార్షిక ఆర్థిక సహాయం ఎంత? 15,000 రూపాయలు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత మరియు విద్యా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం లబ్ధిదారు నుంచి 2,000 రూపాయలు అనేది కోత విధించబడుతుంది. అంటే తల్లి ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ చేయబడుతుంది. అలాగే తల్లికి వందనం పథకం కింద ఉండవలసిన కనీస హాజరు షరతు ఎంత అంటే 75% అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? ఆన్సర్ బి, UAE తో. నెక్స్ట్, ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర, నెల్లూరులోని ఎంత పెట్టుబడితో మొట్టమొదటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ బి, 100 కోట్లతో. ఏపీలోని ఏర్పాటు చేస్తున్న 100 కోట్ల తొలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 25 దేశాలకు ఎగుమతి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ను ఎక్స్పోర్ట్ బేస్ గా ఉపయోగించాలని ఈ కంపెనీ అనేది ప్రణాళిక వేసింది. ఆంధ్రప్రదేశ్లోని UAE ఫుడ్ క్లస్టర్ చొరవ కింద మొట్టమొదటి పెట్టుబడిని ప్రకటించిన కంపెనీ ఫ్లోర్ మాస్టర్ ఇంటర్నేషనల్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనం పండించే ముడి ఆహార పదార్థాలను, అంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు, మాంసం వంటివి మనం సులభంగా నిల్వ ఉంచుకోవడానికి, తినడానికి లేదా ఉపయోగించుకోవడానికి వీలుగా రకరకాల పద్ధతుల ద్వారా మార్పు చెందించే ప్రక్రియను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జియో స్పేషియల్ టెక్నాలజీలపై 5వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన సంస్థ ఏది? ఆన్సర్ బి, IIT తిరుపతి. నెక్స్ట్, IIT తిరుపతిలో నిర్వహించిన 5వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అంటే పరిశిష్టత, నూతన ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం అనేది దీని యొక్క థీమ్. ఈ సమావేశం అనేది IIT తిరుపతికి చెందిన ఏర్పాటు ప్రాంగణంలో నిర్వహించబడింది. అలాగే జియో స్పేషియల్ టెక్నాలజీస్ మరియు దాని అప్లికేషన్స్ పై 5వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది భూగోళ సమాచార సాంకేతిక మరియు అంతర్జాతీయ సమావేశం అనేది జరిగింది. అలాగే ఆపదలను తట్టుకునే శక్తి, కొత్త ఆవిష్కరణలు చేయడం, దేశాల మధ్య పరస్పర సహకారం మరియు పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడం ఈ సమావేశం యొక్క ప్రధాన థీమ్. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన యాసిప్ సెమీ కండక్టర్ ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ సి, విశాఖపట్నం. ఈ సెమీ కండక్టర్ అనేది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, కంప్యూటర్లు, కార్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిలోనూ అత్యంత కీలకమైన మైక్రోచిప్లను తయారు చేయడానికి ఈ సెమీ కండక్టర్ అనేది చాలా ముఖ్యం. ఇవి సిలికాన్తో తయారవుతాయి. మన రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని, సాంకేతికను అభివృద్ధి చేయడానికి చేపడుతున్న ఒక ప్రముఖ ప్రాజెక్ట్ ఏది అంటే ASIP సెమీకండక్టర్. నెక్స్ట్, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కల్కి 2898 AD చిత్రం ఏ విభాగంలో అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ బి, భారతదేశంలో సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ జాతీయ అవార్డును అందజేస్తుంది. ఇది 72వసారి నిర్వహించిన అవార్డుల వేడుక. అలాగే కల్కి 2898 AD అనేది ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి నితీష్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలోనూ గుర్తింపు పొందారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కగా దీపాలి మరియు శీతల్ శర్మలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అనేది లభించింది. అలాగే 35 చిన్న కథ కాదు ఈ చిత్రంలో నటనకు గాను పొట్లూరి అర్జునేవ్కి ఉత్తమ బాలనటుడు అవార్డును గెలుచుకున్నారు. అలాగే లక్కీ భాస్కర్ చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్, ఫిబ్రవరి 28, 2026 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని నోటిఫై చేయబడిన ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి? ఆన్సర్ సి, 368. KS కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలం. ఇది తొండంగి మండలంలోని బుచ్చయ్యపేట సమీపంలో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది KSEZ కు అనుసంధానించబడిన ఒక పోర్ట్ ప్రాజెక్ట్. కాకినాడ గేట్వే పోర్ట్ అనేది కాకినాడ సెజ్కు అనుసంధానంగా ఉన్న ఒక ఓడరేవు ప్రాజెక్ట్. ఈ పోర్ట్ మరియు పరిశ్రమల ఏర్పాటు కోసం సుమారు 1.5 లక్షల కోట్లు భారీ పెట్టుబడులు పెట్టనున్నారు. అలాగే ఇదే ప్రాంతంలో ఇప్పటికే 10 పరిశ్రమలు అనేవి ఏర్పాటయ్యాయి. నెక్స్ట్, న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ టెక్ 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ తరపున ఎన్ని కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది? ఆన్సర్ సి, 4,100 కోట్లు. ఇది న్యూఢిల్లీలోని భారత మండపంలో భారత్ టెక్ 2026 కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి నాయకత్వం వహించింది ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ K రేఖారాణి ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. అలాగే
విశాఖపట్నంలో 4,000 కోట్ల వ్యయంతో సస్టైనబుల్ టెక్స్టైల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ మరియు 100 కోట్లతో గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటును సంబంధించిన ఒప్పందాలు అనేవి కుదిరాయి. అంటే పాత లేదా పనికిరాని వస్త్రాలను పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా తిరిగి కొత్త దారాలుగా లేదా వస్త్రాలుగా మార్చే ఒక ఆధునిక పరిశ్రమ కేంద్రం. నెక్స్ట్, భారతదేశంలో సిల్క్ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? పట్టు ఉత్పత్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, భారతదేశంలో కాటన్ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ సి. పత్తి ఉత్పత్తికి సంబంధించి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 6వ స్థానంలో ఉంది. పట్టు పురుగుల నుంచి తయారు చేసే సిల్క్ అంటే పట్టు వస్త్రాల ఉత్పత్తిలో మన రాష్ట్రం అనేది 2వ స్థానంలో ఉంది. అలాగే పత్తి మొక్కల నుండి వచ్చే దూది ఆధారిత కాటన్ వస్త్రాలు మరియు ఉత్పత్తిలో మన రాష్ట్రం అనేది 6వ స్థానంలో ఉంది. అలాగే జనపనార మొక్కల నుండి తయారు చేసే గోనె సంచులు, తాడులు మొదలైన తయారు చేసే నార ఉత్పత్తిలో మన రాష్ట్రం అనేది 7వ స్థానంలో ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ జౌలి రంగం అంటే బట్టలు, వస్త్రాలు మరియు దారాల తయారీలో సంబంధించిన ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ 15,000 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే పెద్ద జౌలి యూనిట్లు అనేవి 140 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే పవర్ లూమ్స్ అంటే విద్యుత్ మగ్గాలు అంటే విద్యుత్ సహాయంతో బట్టలు నేసే మగ్గాలు రాష్ట్రంలో 35,000 ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీలలో పట్టణ నీటి సరఫరా మరియు సీవరేజ్ ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వ్యవస్థ ఏది? ఆన్సర్ బి. ఆన్లైన్ వర్క్ మానిటరింగ్ సిస్టమ్. ఈ ఆన్లైన్ వర్క్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 అర్బన్ లోకల్ బాడీల్లో 800కు పైగా పట్టణ నీటి సరఫరా మరియు సీవరేజ్ ప్రాజెక్టులు పర్యవేక్షించబడతాయి. అంటే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నీటి సరఫరా మరియు సీవరేజ్ పనులను పారదర్శకంగా ఈ ఆన్లైన్ వర్క్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 అర్బన్ లోకల్ బాడీల్లో 800కు పైగా పట్టణ నీటి సరఫరా మరియు సీవరేజ్ ప్రాజెక్టులు పర్యవేక్షించబడతాయి. సీవరేజ్ ప్రాజెక్టులు అంటే ఇళ్ల నుండి, పరిశ్రమల నుండి మరియు వాణిజ్య భవనాల నుండి వెలువడే మురుగునీరు మరియు మురుగునీటిని సురక్షితంగా బయటకు పంపడానికి ఏర్పాటు చేసే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించడమే సీవరేజీ ప్రాజెక్టులు అంటారు. నెక్స్ట్, కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త భవన నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది మ్యూజియం గ్రాంట్ స్కీమ్ కింద ఎంత నిధులను విడుదల చేసింది? ఆన్సర్ సి. 5 కోట్లు. ఈ మ్యూజియంలో 17, 18 మరియు 19 శతాబ్దాలకు చెందిన దాదాపు 5,000 తాటి ఆకు పత్రాలు భద్రపరిచి ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద నిధులను అందించింది? ఆన్సర్ బి. మ్యూజియం గ్రాంట్ స్కీమ్ కింద. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నిర్వహణ ప్రణాళిక ఏపీ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద ప్రధానంగా దేన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ ఏ. మారుతున్న తీర ప్రాంతాన్ని మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం తీర ప్రాంత నిర్వహణ ప్రణాళిక కింద లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, 2025-26వ సంవత్సరంలో భారతీయ మామిడికాయ దిగుమతిలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? 2025-26 సంవత్సరంగాను భారతీయ మామిడికాయల దిగుమతిలో ఆన్సర్ బి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే భారతదేశ మామిడి ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ సుమారు 8 నుంచి 10% వాటా వరకు. నెక్స్ట్, దక్షిణ కొరియాలోని ఏ నగరంలో ఆంధ్రప్రదేశ్ తన మొట్టమొదటి విదేశీ పెట్టుబడి సులభతరం చేసే కేంద్రం ఎపెక్స్ కొరియాను ఏర్పాటు చేసింది? ఆన్సర్ బి. బుషాన్. ఎపెక్స్ కొరియా అనేది దక్షిణ కొరియాలోని బుషాన్ లో ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి విదేశీ పెట్టుబడి సులభతరం చేసే కేంద్రం. అలాగే కొరియన్ కంపెనీలతో పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడానికి దీనిని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఎపెక్స్ అనగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కొరియా. నెక్స్ట్, ఏప్రిల్ 2023లో మంజూరు చేయబడిన భారతదేశ నేషనల్ క్వాంటమ్ మిషన్ బడ్జెట్ కేటాయింపు ఎంత? ఆన్సర్ సి. 6,000 కోట్లకు పైగా. ఏప్రిల్ 2023లో 6,000 కోట్లకు పైగా కేటాయింపుతో మంజూరు చేయబడిన ఈ మిషన్ అనేది 2031 నాటికి క్వాంటమ్ సాంకేతికలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి అంటే ఇది క్లాసికల్ కంప్యూటర్ సామర్థ్యానికి మించిన కొన్ని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించే ఒక ఉద్భవిస్తున్న రంగం. నెక్స్ట్, టెస్ట్ మ్యాచ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన ఎన్ శ్రీచరణి ఏ తేదీన లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో వేదికగా తన టెస్ట్ అరంగేట్రం చేశారు? ఆన్సర్ బి. 2026 జూలై 10న తొలి మహిళా టెస్ట్ క్రికెటర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి
టెస్ట్ మ్యాచ్ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించారు. అలాగే ఈమె 2026 జూలై 10న లండన్లోని లార్డ్స్లో క్రికెట్ గ్రౌండ్లో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో తన టెస్ట్ అరంగేట్రం చేశారు. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత విలువైన అభివృద్ధి పనులను ప్రకటించింది. 414 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 414 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రకటించింది. నెక్స్ట్, పట్టణ స్థానిక సంస్థలకు నిధులను సమకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తంలో పూల్డ్ మున్సిపల్ బాండ్ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వచ్చేసి 1010 కోట్లు. త్రాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను, రోడ్లు, వర్షపు నీటి కాలువలు, వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల కింద వీటి కవర్ చేయబడతాయి. పట్టణ స్థానిక సంస్థలంతటా ప్రాధాన్యత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిధులు సమకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 1010 కోట్ల పూల్డ్ మున్సిపల్ బాండ్ జారీ ఫ్రేమ్వర్క్ ను సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పూల్డ్ మున్సిపల్ బాండ్ జారీ ఫ్రేమ్వర్క్ అంటే పట్టణాల్లో అభివృద్ధి పనులు చేయడానికి అవసరమైన నిధులను సేకరించడానికి మున్సిపాలిటీలన్నీ కలిసి ఒకే పద్ధతిలో బాండ్లు జారీ చేసే విధానాన్ని పూల్డ్ మున్సిపల్ బాండ్ జారీ ఫ్రేమ్వర్క్ అంటారు. దీనికోసం 1010 కోట్లు అనేవి కేటాయించారు. నెక్స్ట్, అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విశాఖపట్నానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ డాక్టర్ శ్రీరామ్ శరణ్ భీమవరు. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారం గని పేరును ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ఏ విధంగా మార్చింది? ఆన్సర్ ఏ స్వర్ణగిరి బంగారు గనిగా అధికారికంగా కర్నూలులోని జొన్నగిరి బంగారు గనిని పేరు మార్చింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గని పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్వర్ణగిరి బంగారు గనిగా మార్చింది. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పదిగిరాయి మరియు ఎర్రగుడి గ్రామాల్లో సుమారు 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గని అనేది విస్తరించి ఉంది. 30 ఏళ్ల మైనింగ్ లీజ్ కలిగి ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనేది దీన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, రాగి, సీసం మరియు జింక్ వంటి ఇతర ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాంక్లేవ్ లో ఏపీ పర్యాటక రంగానికి ఏ అవార్డు లభించింది? ఏ బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు అనేది రాజస్థాన్ లో జైపూర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాంక్లేవ్ లో ఈ అవార్డు అనేది లభించింది. రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాంక్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ గా అవార్డు లభించింది. అలాగే దీన్ని అందుకున్న వారు ఎవరు అంటే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జూలై 20న ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్, అధికారిక కార్యకలాపాల్లో హిందీ అమలును చొరవ చూపినందుకు ఉత్తమ రాజభాష అవార్డు దక్కించుకున్న ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏది? ఆన్సర్ బి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం. అధికారిక కార్యకలాపాల్లో హిందీ అమలుకు చొరవ చూపినందుకు గాను విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి ఉత్తమ రాజభాష అవార్డు అనేది దక్కింది. పరిపాలనా వ్యవహారాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడం, అధికార భాష విధానాన్ని సమర్థంగా అమలు చేసినందుకు ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్, దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎంత సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కలిగి ఉంది? 2640 మెగావాట్లు. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు 2640 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది ఉంది. ఇంధనం, చమురు, గ్యాస్ రంగంలో అత్యుత్తమ పని ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిన ఈ సంస్థ అనేది గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి 8 స్థానం అనేది సంపాదించుకుంది. నెక్స్ట్, ఏపీ హైకోర్టు అదనపు జడ్జిలుగా రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 న్యాయాధికారులు ఎవరు? సరే, గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్. వీరు ఏపీ హైకోర్టు అదనపు జడ్జిలుగా రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 న్యాయమూర్తులు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధార్ ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ జూలై 3న నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ త్వరలో వీరితో ప్రమాణం చేయించనున్నారు. నెక్స్ట్, దేశంలోనే తొలి AI ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే తొలి AI ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలోని పర్యాటక చారిత్రక ప్రాంతాల్లో సాంస్కృతిక నేపథ్యం, ఇతర అంశాలను తెలుసుకునేందుకు AI సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి
కందుల దుర్గేష్ తెలిపారు. అలాగే సచివాలయంలోని మంత్రి సమక్షంలో జూలై 7న ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోజర్ ప్రతినిధులు, పర్యాటక శాఖ అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో అమలు చేస్తున్నారు? నంద్యాల. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం అనేది వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం. ఈ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రారంభించారు. అలాగే ఎప్పుడు ప్రారంభించారు అంటే జూలై 4 నుంచి ఆగస్టు 4 వరకు. దీని యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం వర్షపు నీటిని సంరక్షించడం, సాంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ అంటే పాత చెరువులు మరియు కుంటకాలను బాగు చేయడం, ఫీడర్ ఛానల్లో పూడిక తొలగింపు అంటే నీరు వచ్చే కాలువల్లో పేరుకుపోయిన మట్టిని, చెత్తను తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చేయడం, అలాగే చెరువు వ్యవస్థల పునరుద్ధరణ అంటే చెరువులను మళ్లీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం, అలాగే అదనపు నీటి నిల్వ సామర్థ్యం సృష్టించడం, వర్షపు నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేయడానికి కొత్త ఏర్పాట్లను చేయడం. అలాగే దీని యొక్క నినాదం క్యాచ్ ది రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్. వర్షం ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అక్కడ ఆ నీటిని ఒడిసి పట్టుకోవాలి, అలాగే నిల్వ చేసుకోవాలనేది దీని యొక్క నినాదం. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన రాయలసీమ ప్రధానంగా ఏ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది? పారిశ్రామిక రంగంలో రాయలసీమ అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఈ ప్రాంతం అనేది కరువు, నీటి కొరతకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి భోగాపురం. ఈ విమానాశ్రయం అనేది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఉంది. దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అలాగే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత అంటే 17,900 కోట్లు. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన కోసల నగరం ఇండస్ట్రియల్ పార్క్ ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? చిత్తూరు జిల్లాలో. కోసల నగరం ఇండస్ట్రియల్ పార్క్ అనేది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును ఎపిక్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుంది. అలాగే ఎపిక్ వద్ద ఇప్పటికే 2042 ఎకరాల భూమి ఉంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే భారీ తయారీ పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షించడం.